విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ కేసు బాధితులు ఎక్కువగా ఉంటారని అంచనా వేశారు. ఇంకా ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా హనీ ట్రాప్ జాయ్ జమీమా ముఠా నెట్వర్క్ నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హనీ ట్రాప్ ఎలా చేయాలో ట్రైనింగ్ జాయ్ జమీమా గ్యాంగ్ అందమైన అమ్మాయిల ఫోటోలతో పెళ్లి కాని యువకులను ఆకర్షించారు. సోషల్ మీడియా ద్వారా అమాయకులను తమ బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత బాధితులకు మత్తు పదార్థాలు అలవాటు చేశారు. అలా ఆ వ్యక్తులు మత్తులోకి జారుకున్న తర్వాత వారితో యువతలు సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు తీశారు. ఆ తర్వాత ఫోటోలను బాధితులకు చూపించి డబ్బులు వసూలు చేశారు. ఫోటోలు బయటకు వస్తే పరువు పోతుందన్న భయంతో బాధితులు ఆన్లైన్ ద్వారా డబ్బులు సమర్పించుకున్నారు. ఈ హనీ ట్రాప్లో చాలా మంది యువకులు ఇరుక్కున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నిందితుల ట్రాన్సాక్షన్ పై పోలీసులు నిఘా పెట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు. నిందితులను వదిలేది లేదని పోలీసులు హెచ్చరించారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ కేసు బాధితులు ఎక్కువగా ఉంటారని అంచనా వేశారు. ఇంకా ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా హనీ ట్రాప్ జాయ్ జమీమా ముఠా నెట్వర్క్ నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.